మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సుమన్ టీవీ ఆఫీస్కి ఒక కాల్ రావడం జరిగింది. మంచిప్ప గ్రామం నుంచి కొంతమంది బాధితులు కాల్ చేశారు. అక్కడ ఆ విలేజ్కి సంబంధించిన ఒక జగదీష్ అనే క్యాండిడేట్ని అక్కడే ఉన్న గ్రామస్తులు అంటే ఒక పొలానికి సంబంధించిన విషయంలో ఆల్రెడీ పాత కక్షల్లో చాలాసార్లు ఇలాంటి దాడులు జరిగినాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇవాళ కూడా మళ్ళీ ఒక దాడి చేసిర్రు అని చెప్పేసి కూడా మనకు ఒక కాల్ రావడం జరిగింది. సో అతన్ని అక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే ఆ పొలానికి సంబంధించి ఎవరైతే ఒక నలుగురు కలిసి ఇతన్ని చితకబాదిన పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగానే ఈ జీజీహెచ్కి సంబంధించి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యానికి సంబంధించి రావడం జరిగింది. సో అసలు ఏం జరిగిందనే దానిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది, మీరు మీ పొలానికి సంబంధించి అసలు ఏ విషయంలో మీరు వెళ్ళడం జరిగింది, అసలు ఎంతమంది మీ పైన దాడి చేయడం జరిగింది? నేను మా బావి కాడికి వెళ్తున్నా సార్. బావి కాడికి వెళ్ళేటోళ్ళకి అక్కడ ట్రాక్టర్ నడుస్తుంది. అక్కడ నడుస్తున్నాను. నేను నాకు తెలియదు, నేను మోటార్ చార్జ్ చేస్తాను. అక్కడ పొలానికి వెళ్ళేటోళ్ళకంటే ట్రాక్టర్ నడుస్తున్నాయి. అక్కడ ట్రాక్టర్ నడిస్తే ట్రాక్టర్ అలాగో డ్రైవర్లు ఉన్నారు, ఇద్దరు ట్రాక్టర్లకు ఏమన్నా అన్న మీరు ట్రాక్టర్ రాబోర్రి అది అక్కడ అద్దు పెట్టి తేకు చెట్లు ఉన్నాయి. ఆ తేకు చెట్ల దగ్గర నూకుర్రి, దాన్ని తప్ప కిందికి నూకుర్రి, అది నా ల్యాండ్. అది మీరు ఆయనకు డ్రైవర్లకు చెప్పినా అంటే వాళ్ళు ఆపిర్రు. వాళ్ళు ఆపడాలకైనా ఇది పొలం అతను వచ్చి చాలా ప్రవీణ ఏమన్నా ప్రవీణ వచ్చి ఇప్పుడు కాదు తేపకి అది నేను నా భూమి నేను ఇష్టం నూకుతా అని అంటుండు. అరే నేనేం చెప్పినా, నేను పాస్బుక్లు తీసుకొస్తా, నీ పాస్బుక్లు తీసుకురా, ఓళ్ళే వెళ్తే వాళ్ళం తీసుకుందాం, కానీ ఇప్పుడు అయితే సర్వే పెట్టి తీసుకుందాం. నాది ఇప్పుడు కాదు, నాది 70 ఏళ్ళ సంధి ఉన్నది నా భూమి, నా తాత ముత్తాతల భూమి, నేను కొన్న భూమి కాదు. 70 ఏళ్ళ సంధిని నీ పొలమే అని చెప్పేసి నువ్వు అంటున్నావు. మళ్ళీ సెకండ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అయినా ఏదైతే అది చూసుకుందామో ఇది మన ప్లేస్లోకి వచ్చి మళ్ళీ దౌర్జన్యం చేస్తుండని నిన్ను అంటున్నాడు. అంటే ఇదంతా కన్ఫ్యూజన్ అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది? అర్థమైతే లేదు. మాకు ఫాలోడ్ కాదు, నేను ఆడికి ఫాలోడ్ కాదు. ఇది మూడోసారి మాకు నలుగురు క్రాస్ చేసుడు, ఇప్పుడు మూడోసారి. ఒక నాకు గేదెలు ఉన్నాయన్న బలరు మరొక మబ్బున పాల పోతా. అప్పుడు ఒక బర్రె దింపుకొని ఆ ఓడే బాలర్ పడ్డాయి అంట, పక్క భూమి వేరే ఓడి బాలర్ పడితే అప్పుడు నువ్వు దొరకబట్టి నలుగురు పడిచి కొడితే అప్పుడు మన కంటేశ్వర 2 టౌన్ 3 టౌన్ ఆడుండే సార్. అప్పుడు ఆడిపోయినాం. అదే అంత మా ఊరోళ్ళు ఎంత ఏం చేసారు సార్, ఫోన్ రా నీ మీద తప్ప అని ఒప్పుకున్నారు. అంత అప్పుడు వచ్చినాం. పొద్దున ఎన్ని గంటలకు జరిగింది ఇన్సిడెంట్కి సంబంధించి? మీ పొలానికి ఎందుకు వెళ్ళిర్రు? అసలు అక్కడ ఏ ట్రాక్టర్స్తోనే వాళ్ళు లెవెలింగ్ చేసే పరిస్థితి ఉంది? అవి ఎవరు మాకు తెలియదు, నాకైతే తెలియదు. మా ఊరు మా విలేజ్ కావు ట్రాక్టర్. ఆయన అలాగ అన్న మీరు ఆపారు కానీ ఆపిర్రు. ఆయనతో మళ్ళీ ఏమంటారు వాళ్ళు అటు బాయ్ నేను చెప్పి మా మోటార్ చార్జ్ చేసి మళ్ళీ పోతున్నాయి. ఇక మీరు ఆపిర్రు కదా అని నేను వెళ్తూనే వాడికి అన్నీ కూర్చుని అన్నం తింటారు. అరే మంచిగా ఉండదు అన్న, మీరు మళ్ళీ చార్జ్ చేస్తే అన్న మీరు నేను చెప్తున్నానా ఆడు చెప్తుండా, మీరు చార్జ్ చేయరు నడుగు అని అంటాడు. అరే మంచిగా ఉండదు రా బాయ్ చార్జ్ చేస్తా అంటే సువా ఆయన తను జల్దీ అంటారు. అరే శ్రీధర్, రాజు, భూపతి అని ముగ్గురిని పిలిపించిండాడు. పిలిపించి ఆయన భూపతి ఆయన వాడు ఏమంటాడు, పోయినసారి జతరాలు వెళ్ళింది, జతరాల మా కొడుకులకు ఆడికి లొల్లి అయితే పోయిన సంవత్సరం నీ కొడుకు మమ్మల్ని కొడిపిస్తావురా, మా పిల్లల్ని కొడతారు అంటాడు. అరే పాత కక్షల్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మీ పైన అటాక్ జరిగిందంటారా? అయితే ఏమంటారు దానికి అంకాలు మా వాళ్ళకి ఫోన్ చేసి జల్దీ రండి, 2 ట్రాక్టర్ ఉన్నాయి కదా ఊరిలో పడేసి 2 ట్రాక్టర్ అలా ఓడి లేడు, ఇక్కడ కొడుకు లేడు, అలా అన్న లేడు, తమ్ముడు లేడు అని అంటారు. అందుకని నేను ఆయన అప్పటికి ఇంకా ఏం చేస్తారు, అప్పుడు అమరాబాద్ తండ ఉన్నది, డాంబర్ రోడ్ అమరాబాద్ తండ, మాకు అంతా తెలిసిన వాళ్ళు మంచి పోడు భూములు 10 ఎకరాలు నూకిన ముగ్గి ఊరికి ఏమవుతుంది అంటారు వాళ్ళు ట్రాక్టర్. మా ఊరు కాదేం కదా, గంగారెడ్డి ఆడు నాకు నియమా నీకు నేను చెప్తున్నా కదా అన్న, నువ్వు ఆపుకోండి అవసరమైతే చెప్పుకోవాలి. తర్వాత అంటే గొడవ జరుగుతుందని తెలిసిన తర్వాత గ్రామస్తులు వచ్చి ఆపిర్రా, లేకపోతే ఎవరికైనా ఇప్పుడు ఏదైనా గొడవ జరిగితే ఖచ్చితంగా మన ఇంటోళ్ళకి లేకపోతే మనకు తెలిసిన సర్కిల్ వాళ్ళకి కాల్ చేస్తాం. మీరు ఫోన్ చేసిర్రా ఏమన్నా? మా దోస్తుకు ఫోన్ చేసిన సార్. మా దోస్తుకు ఫోన్ చేసినాక నారాయణ అనే వచ్చిండు, విడిసి ప్రెసిడెంట్ వచ్చిండు, వాళ్ళిద్దరు వచ్చారు. ఏ ప్రెసిడెంట్ వచ్చిండు, ఆయన వచ్చాడు. మీరు లాస్ట్ ఫైనల్ ఏమనుకుంటున్నారు? పోలీస్ కేసు పెట్టడం జరిగిందా? పోలీస్ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఫైనల్ మేము బందోబస్తు పోయినాం జగదీష్ సార్తో, మాకు మంచి ఇదే అట్లా కాదు కానీ ఇలా బందోబస్తు ఉన్నది, కానిస్టేబుల్ని పంపిస్తా అని అన్నాడు. సార్ మరి పంపించకుంటే అప్పుడు అర్ధగంట సేపు చూసి అయితే మేమే టౌన్కి వచ్చి టౌన్ పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో అది తీసుకొని రండి అని పోలీసు వాళ్ళు మన కానిస్టేబుల్ చెప్పాడు సార్.
నేను ఎంతమంది కలిసి కొట్టడం జరిగింది, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి మీకు? ఇక ఎక్కడంటే నలుగురు గుద్దుతే కనపడతారు. ఇంత ఇంత ఎప్పుడు ఇంత ఎత్తు అయింది సార్. ఆల్రెడీ ఇక్కడ కూడా పెదవి తగిలినట్టుంది. ఇది ఇక ఏదో నలుగురు నేను ఒక్కనేమో ఏం చేస్తాను. ఎట్లా కొట్టిరు? వేడితోనంటే పిడిగుద్దులతో ఇట్లా గుంటుకుంటా కుడతాడు. కరెక్ట్ వస్తుంది అటాడికి, సిదార్ అనేటోడికి, మన పైన అనేటోడికి ఇట్లా పట్టుకుంటా కుదిరితే అటు వాళ్ళు ఇట్లా గుంజంగా సుగా మా అటు ఆగుతలేరు. లమ్మడోళ్ళు వచ్చి వాళ్ళు లమ్మడోళ్ళు ఆగుతలేరు. అటు రోడ్ పంట ఊరుకుంటారు. అన్న ఏమైనా చేశాను అది లమ్మడోళ్ళు అమరాబాద్ వాళ్ళు. ఇన్సిడెంట్ పైన పోలీస్ అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వాళ్ళకు నాకు న్యాయం జరిగిన దాకా నేను మాత్రము ఇది నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. వాళ్ళకు కఠిన కావాలి, కఠిన శిక్షలు కావాలి వాళ్ళకి నలుగురికి. మూడోసారి సార్ నాకు ఒక్కరు బాలరా కోసం అయితే పోయిన సంవత్సరం ఏదైనా రోడ్డు ఒక్కరిది కాదు సార్. విలేజ్ అంతా దేవుడి కాడికి పోతారు నల్లపక్షం పండుగ కాడికి. తొవ్వజేయంగా వాళ్ళు వచ్చి నేను సుగా ఉన్న పెద్ద మనుషులతోనే నేను విలేజ్ అందరితో. సో మనం చూడొచ్చు అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి సుమన్ టీవీకి కాల్ రావడం జరిగింది. మంచిప్ప గ్రామానికి చెందిన జగదీష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఒక నలుగురు కలిసి ఒక పంట పొలానికి సంబంధించిన దాంట్లో డైలీ ఎట్లయితే మనకి రైతులు వెళ్ళి అక్కడ ఎలాంటి పనులు జరుగుతూ ఉంటాయి అనే దానిపైన ఒకసారి చూసి వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఈ ఇన్సిడెంట్లో భాగంగానే అతని పొలానికి సంబంధించి దాదాపు 3 ఎకరాల పొలం ఉందంట. అదే పక్కన పొలానికి సంబంధించి వేరే వాళ్ళు ఒక బ్లేడ్ ట్రాక్టర్ తెచ్చి లెవెలింగ్ చేస్తున్న క్రమంలో ఆ మట్టి కావచ్చు, దాంట్లో ఉన్న ఏదైతే వస్తువులు వీళ్ళ పొలంలో పడే టైంలో ఇతను ఒకసారి వార్నింగ్ ఇచ్చారంట. అంటే దీంట్లో పడుతున్నాయి, కొంచెం దూరంగా చేసుకోరి, లేకపోతే కొద్దిసేపు ఆవండి, నా పొలంలోకి వచ్చి మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది అయితే ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట. కానీ అక్కడ ఎవరైతే స్థానిక ప్రజలు ఎవరైతే ఒక నలుగురు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇతని మాట వినే ప్రసక్తే లేదు అని చెప్పేసి ప్రతి దాంట్లో ఇతను మనకి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. దాదాపు ఇతని పైన 2 నుంచి 3 సార్లు దాడులు కూడా జరిగినాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది.